ఇది ఇక్కడ నుంచి మన సంఘవార్త. మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకున్నారు. హల్లెలూయా. సంఘ వాగ్దానం ఏమిటంట? మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకున్నవారు. దేవుని స్తోత్రం. అంటే ఈ పరిశుద్ధమైన జీవితం ఎవరు కలుగజేస్తారు? దేవుడా? మనమే పరిశుద్ధపరచుకోవాలా? దేవుడు కలుగజేసాడు, అయిపోయిందంటే మనమే ఏం చేయాలంట? పరిశుద్ధ పరుచుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంకో మాట ఏమని చెప్తాడంటే పరిశుద్ధ లేఖనాల నుండి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో కూడా 11వ వచనం అనుకుంటా, చదువుదామా? 20వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండం లేవియాకాండం కదా? ఓకే, సారీ, లేవియాకాండం 20వ అధ్యాయము 11వ వచనం. ఓకే ఓకే, అది కాదు కానీ అక్కడ ఏముంటుందంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ముడికాలం సరిపోతుందండి. పాత నిబంధనలో పరిశుద్ధత ఏమిటి? క్రొత్త నిబంధనకు వెళ్దాం. కానీ పరిశుద్ధపరచుకునే విషయంలో దేవుడు చాలా ఇష్టపడతాడు. చదువు. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు. 7వ వచనం చదువుతాం. లేవియాకాండము 20వ అధ్యాయం 7వ వచనం. కావున మిమ్ములను మీరు ఏం చేయాలంట? మిమ్ములను మీరు వ్యక్తిగతముగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధులై ఉండాలి. ఇప్పటి వరకు నేను అంటున్నాను, ఆశీర్వాదం కొరకు, అభివృద్ధి కొరకు ప్రార్థన చేశానేమో, ఉద్యోగం కొరకు స్థిరపడాలని ప్రార్థన చేశానేమో. పరిశుద్ధాత్మ దేవుడి సంవత్సరంలో మనం ప్రేమించి ఇచ్చిన వాగ్దానం ద్వారా మాట్లాడుచున్న మాట ఏమిటంటే మిమ్ములను మీరు ఏ దినాల్లో ఉన్నామంటే ఆశీర్వాదం పొందే దినాల్లో లేవు, అభివృద్ధి చూసే దినాల్లో లేవు. ఈ భూమి ముగింపు స్థితిలోకి, అంటే ముగింపు యొక్క కార్యంలోని మనం వచ్చాం. మీకు కనబడుతుంది, బాగానే ఉంది భూమి ఆకాశం అనుకుంటున్నాం. దేవుడు తన పని తాను చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆయన తలుపు యొద్ద రావడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. మరి ఆయన మనం కలుసుకోవాలి అంటే మనలో ఏముండాలంట? పరిశుద్ధమైన జీవితం ఉండాలి. పరిశుద్ధమైన జీవితం ఉండాలి. బాప్తిసం తీసుకునేటువంటి వారు, అంతకుముందే బాప్తిసం తీసుకుని ఎదుగుతున్న వారి జీవితంలో కూడా దేవుడు కోరుకునేటువంటి జీవితం ఏమిటంటే, నేను పాడగలుగుతానయ్యా, నేను వాక్యం చదవగలుగుతానయ్యా, ఎక్కువసేపు ప్రార్థన చేస్తానయ్యా. అది కాదు ఆయన కోరుకునేది. అది నేను సరిచేస్తుంది, నేను ఎలా ఉండాలో నిలబెట్టుద్ది, దేవుని మీద ఎలా ఆనుకోవాలో అది నేర్పిస్తాయి. అంతే తప్ప పరిశుద్ధమైన జీవితం ఏమిటి అంటే దేవుని కలుసుకోవడానికి సిద్ధపాటు కలిగినటువంటి జీవితం. అది మనం కలగకపోతే, మన జీవితంలో కనబడకపోతే, అది మన జీవితంలో మనం అది చూడకపోతే, మనం లేకుండా బ్రతికితే మనం ప్రభుత్వానికి అవకాశం లేదు. మనం చేసే భక్తి, ప్రార్థన, ఆరాధన ఎందుకో తెలుసా? అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, మేలు జరుగుతాయి అని కాదు. మనం ప్రభుతో ఉండాలి. ఎవరితో? ప్రభుతో ఉండాలి. ఆయన రాబోతున్నాడు, ఆయనతో మనం ఉండాలి. తీసుకెళ్ళబడతాను రాబోతున్నాడు, ఆయనతో ఉండాలి.
ఆయనతో ఉండాలి అంటే ఇప్పుడు మనం ఎలాగైనా ఉన్నాయి, మనం ఎలాగైనా బ్రతకని, మనకంటే మంచి బెటర్ కలిగినటువంటి వారు, మనకంటే హోదాలో ఎక్కువగా ఉన్న, మనకంటే పేరు కలిగిన వారితోనే స్నేహం చేయాలనుకుంటాం. కానీ మనకంటే చెడిపోయిన వారితో స్నేహం చేయాలనుకుంటామా? మనకంటే పాడైపోయిన వారితో స్నేహం చేయాలనుకుంటాం? ఉంటుందా ఆలోచన? ఉండదు. ఎందుకంటే ఆయనకున్న పేరు నాకు కూడా వచ్చేస్తుంది. మంచోళ్ళతోనే స్నేహం చేయాలని, మంచోళ్ళతోనే మాట్లాడాలని, మంచోళ్ళతోనే ఉండాలని ఆశపడతాం. అంతేనా కదా? అలాగే దేవుడు పాపపు జీవితంలో జీవించే వారిని ఆయనతో ఉండటానికి తీసుకువెళ్ళటానికి రావట్లేదు. ఆయన పరిశుద్ధత కలిగి జీవించే వారిని, పరిశుద్ధతను కాపాడుకునే వారిని తీసుకువెళ్ళటానికి మాత్రమే ఆయన ఆ గుంపులో మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధమైన జీవితం అంటే ఏమిటి? ఒక మాట చెప్తా. పాత నిబంధనలో ప్రత్యేకంగా జీవించమని చెప్పాడు ఆయన. అదే పరిశుద్ధమైన జీవితం. ఈ లోకంలో చాలా మంది జాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వారికి మీరు వేరుగా జీవించాలి, అది పరిశుద్ధత. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని దాన్ని నిర్మించమన్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. మోషేతో చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారము ఎవరు నిర్మించాలి? మోషేతో కలిపి ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి దాన్ని నిర్మించాలి. అది ఎక్కడుండాలి అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఉన్నారు కదా, ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అది ఉండాలి. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? పరలోకం ఉన్నారా? భూలోకంలో ఉన్నారా? భూమి మీద ఉన్నారు. కానీ అది వారి మధ్యలో ఉండాలి. ఎంతమంది ఇశ్రాయేలు గోత్రికులు? 12 మంది. 12 మంది ఎక్కడెక్కడ ఉంటారో తెలుసా? ఈ ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు తూర్పున 3 గోత్రాల ప్రజలు, పడమరున 3 గోత్రాల ప్రజలు, ఉత్తరమున 3 గోత్రాల ప్రజలు, దక్షిణమున ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3 3 3 12 గోత్రాలు. ఈ ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటుంది? మధ్యలో. ఇప్పుడు తయారు చేస్తారు కదా, దాన్ని తగలకూడదు. అది పరిశుద్ధమైంది. ప్రత్యక్ష గుడారము లేదా మందిరము లోకంలోనే ఉంటుంది, కానీ అది పరిశుద్ధంగా ఉంటుంది. వీళ్ళే తయారు చేస్తున్నారు, కానీ వీళ్ళు దానికి తగలకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పే మాటగా నిర్గమాకాండం 25వ అధ్యాయం త్వరగా చదువుతాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8 నుండి 7వ వచనం వరకు. 7వ వచనం చదువుతాం. 7, 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనపరచిన విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. వారు తుమ్మకరతో ఆమె హల్లెలూయా. ఈ మందిరము దేని గుర్తుగా ఉంది? దేవుని పరిశుద్ధతకు గుర్తు. ఇది లోకంలోనే ఉంటుంది, అంతేనా? లోకంలోనే నిర్మించాలి, కానీ ఇది పరిశుద్ధంగా ఉండాలి. దాన్ని పరిశుద్ధ మందిరం అన్నాడు. ఏమన్నాడంట? ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రత్యక్ష గుడారం అన్నాడు. సాక్షపు మందిరము అన్నాడు. దేవుని స్తోత్రం. అది పరిశుద్ధమైంది, అది పరిశుద్ధమైంది. ఇంకా మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 29వ అధ్యాయము 44వ వచనం చదువుదామా? నేను సాక్షపు గుడారము బలిపీఠమును ఏం చేస్తారంటండి? అంటే దానిలో ఉన్నవన్నీ, ఆ మందిరంలో ఉన్నవన్నీ ఎవరి పరిశుద్ధతను గుర్తు చేస్తున్నాయి? దేవుని పరిశుద్ధతను గుర్తు చేస్తుంది. బలిపీఠమైన పరిశుద్ధమైందే. తర్వాత ఉపకరణాల్లో ఉన్నటువంటి దీపవృక్షము పరిశుద్ధమైందే. ధూపవేదిక పరిశుద్ధమైందే. మందసము పరిశుద్ధమైంది. మందసంలో ఉన్న చెప్పండి 2 రాతి పలకలు పరిశుద్ధమైంది. తర్వాత మన్నా గల బంగారు పాత్ర పరిశుద్ధమైంది.
అహరోను చేతికర్ర, చిగిరించిన చేతికర్ర పరిశుద్ధమైంది. కనుక ఇది పరిశుద్ధత, దేవుని పరిశుద్ధతను గుర్తు చేస్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు వారితో ఉండాలంటే పరిశుద్ధత కనబడాలి, వారి మనం వినాలంటే పరిశుద్ధత కనబడాలి, వారితో కూడా వెళ్ళాలంటే అక్కడ పరిశుద్ధత కనబడాలి. అలాగే దేవుని సన్నిధిలో సంఘముగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉంటున్నామంటే, దేవుడు మనం వినాలంటే, దేవుడు మన ప్రార్థన జవాబు ఇవ్వాలంటే, దేవుడు మనం స్వస్థపరచాలంటే, దేవుడు మనం అనుకున్న స్థాయిలో దేవుడు మనం తీర్చాలంటే మనలో ఏం కనబడాలంట? పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? ఒక ప్రత్యేకముగా ఉండాలి, ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకమైన జీవితం కనబడాలి, లోకంలోను దేవుని దృష్టికి కనబడాలి. అది పరిశుద్ధత. ఇంకా మీకు అర్థమయ్యేట్లుగా చెప్తాను, వాక్యాన్ని మీకు పరిచయం చేస్తాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుదాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదవగలుగుతాం. పెద్దలు నా ఎదురుకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులను, చాలా జాగ్రత్తగా వినాలి మాట, హిత్తీయులను, పెరిజీయులను, యెబూసీయులను, అమోరీయులను, మోయాబీయులను, ఐగుప్తీయులు, అమోరీయులు, చాలా జాగ్రత్తగా ఆ దేశపు జనులలో నుండి తమను తాము ఏం చేయాలండి? వేరుపరచుకోవాలి. వాళ్ళు వేరుపరచుకోలేదు. వారు చేసే అసహ్యకరమైన కార్యాలు ఆమె చేయొచ్చు. ఇక్కడ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వాళ్ళే ఏం చేశారంటండి? అపవిత్రులుగా అయాది చేయకూడదు, తప్పు. అలా మాట్లాడకూడదు, తప్పు. అలా నడవకూడదు, తప్పు. అది కాదు, అది సత్యం కాదని చెప్పవలసినటువంటి వీళ్ళు చేయటం ప్రారంభించేస్తారు. వీళ్ళు ఎవరై ఉన్నారంటండి? పరిశుద్ధ జనం. అంటే వేరుగా ఉండటమే పరిశుద్ధత. ఆ వేరు కలిగినటువంటి జీవితాన్ని కలగలిపేసుకున్నారు, కలిసిపోయారు. పాత నిబంధన పరిశుద్ధత ఏమిటంటే ఆయన చూసేది ఒక ప్రత్యేకముగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు చూసే పరిశుద్ధత ఏమిటి అంటే, అది మనకు కూడా అనుభవించుకోగలిగింది ఏమిటంటే, పరిశుద్ధత కళ్ళ మాట అంటే లేని పుట్టించడం అని అపవిత్రతే. పరిశుద్ధతకు విలువమైంది. నేననే మాటగా మీ వాక్యం తెలియజేస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. తొందరగా చదవాలి. 13వ అధ్యాయం 6వ వచనం. యథార్థవంతునికి నీతి పరిశుద్ధతయే రక్షణ, భక్తిహీనత భక్తిహీనత ఏం చేస్తుందండి? లేని మాట కల్పించడం, ఊహించుకుని చెప్పడం. దాన్ని ఏమంటారంటే భక్తిహీనత, పాప సంబంధమైన జీవితం. దేవుని స్తోత్రం. ఇంకో మాట అంటాడు కీర్తనకారుడు 97వ కీర్తన 10వ వచనంలో. ఆ మాట కూడా చదువుతున్న ముందుకెళ్తా. అదే యెహోవాను ప్రేమించు వారలారా ఏం చేయాలి? చెడుతనమును. అంటే వీరిలో ఏముంది? ప్రత్యేకమైన జీవితం ఉండవలసినటువంటి పరిశుద్ధ జయమైన ఉండవలసిన వారై ఉండి చెడుతనానికి, చెడు కార్యాలకి బాగా ప్రీతి కలిగిన వారిగా, మక్కువ చూపించిన వారిగా ఉన్నారు. అంటే పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, పరిశుద్ధతకు దూరం అయ్యారు. దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను, ఆయన జనాంగాన్ని, ఆయన చెరువులను ఎందుకు శత్రువులకు అప్పగించాడు? కొన్నిసార్లు 7 సంవత్సరాలు అప్పగించాడు, కొన్నిసార్లు 40 సంవత్సరాలు శత్రువుల చేతికి మనకు అప్పగించేశాడు. ఎందుకో తెలుసా? వారిలో ఉండవలసినటువంటి దేవుడు కోణంలో ఆ పరిశుద్ధతను చేరుకున్నారు. నేనంటున్నాను, ఈ ప్రపంచంలో ఇశ్రాయేలు ప్రజల్ని
ఏలినట్టుగా ఏ జాతిని ఎవరు ఏలరు. ఇశ్రాయేలు ప్రజల్ని బాధించినట్టుగా ఏ జాతి కూడా బాధించబడాలి. వాళ్ళు దేవుని ప్రజలే, దేవుడు పిలుచుకున్న ప్రజలే, అబ్రహాం వాగ్దానం చేసిన ప్రజలు. ఎందుకు అంతమంది రాజులు వాళ్ళని విడిచి వేశారు? అంతమంది రాజుల చేత ఎలుబడి చేయబడ్డారు. ఎందుకు దేవుడు చూచుచున్నట్టు ఊరుకున్నాడు? కారణం ఏమిటి అని అంటే ఇక్కడ కనపడుతుంది. వారిలో ఉండవలసినటువంటి దేవుని దృష్టికి కనబడవలసినటువంటి పరిశుద్ధతను వాళ్ళు పాడు చేసుకున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. అందుకనే దేవుడు శత్రువుల చేతికి వారిని చిన్నవాడు భయపడవలసినటువంటి వారు వాళ్ళ మీద ఏలుబడి చేశారు. చిన్న రాజ్యం కూడా వాళ్ళని అణిచివేసేసింది. ఎంత బలహీనత ఎందుకు కలిగింది? వారు జయించలేకపోయారు, వారు ఓడిపోవడం వచ్చారు, ఓడిపోకుండా వచ్చారు. కారణం వారిలో ఉన్న అపవిత్రతే. ఈ రోజు మనం పడితే మనం ఓడిపోతున్నామా? మన బలహీనతలో ఉంటున్నాము. సమస్యలు గంభీరంగా ఆశీర్వాదంగా చూడాలనుకుంటున్నాము, చూడలేకపోతున్నాం. ఏంటి తెలుసా? మనలో ఉన్న అపవిత్రత ఏమిటో మనం గ్రహించకపోతే అది ఏదైనా కానీ దేవుడి స్తోత్రం, దాన్ని మనం గ్రహించాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అబద్ధమునకు మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధతకు అపవిత్రమైనటువంటిది ఏంటి అంటే అబద్ధం. దానికి దూరంగా ఉండాలి. దేవుడు అబద్ధం ఆడు, తన ప్రజలు అబద్ధం ఆడుతూ ఒప్పుకోడు. దేవుడు స్తోత్రం. అసత్యానికి ఎలా ఉండాలి? మనం దూరంగా ఉండాలి. సత్యం కాని దానికి మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధత అంటారు. తర్వాత నిజము కాని దానికి మనం వంత తలకూడదు. నిజం అని మనం దాన్ని నమ్మకూడదు. దానికి దూరంగా మనం ఉండాలి. అప్పుడే మనం పరిశుద్ధత కలిగిన వారిగా ఉన్నట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలో 29వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా చదువుతాం. నిర్గమకాండం 29:44. సాక్ష్యము గుడారము, బలిపీఠమును, పరిశుద్ధ పరిచర్యను ఆమె హల్లెలూయా. ఏది పరిశుద్ధపరుస్తారంటాడు ఆయన? ఆ మందిరములో బలిపీఠము, సాక్ష్యమును, గుడారమును ఆయన పరిశుద్ధపరుస్తారు. అంటే వాళ్ళు ఎలా ఉండాలి మరి? పరిశుద్ధంగా. దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనతో ఉంటాడు. ప్రత్యక్ష గుడారం ఉందంటే ఆయన ఉన్నట్టే, ఆయన పరిశుద్ధ మందిరం మనతో ఉన్నట్టే అన్నట్టు ఎంత భక్తిగా జీవించాలి. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో పాపం ఉంది, కానీ లోకంలో మనం ఉన్నాం. మనం ఎలా ఉండాలి? పాపానికి వ్యతిరేకమైనది ఏమిటి అంటే పరిశుద్ధత, పరిశుద్ధతకు వ్యతిరేకమైనది ఏమిటంటే పాపం. అర్థమవుతుందా? అర్థమైపోతుందంటారా? కలిసిపోతుందా? హల్లెలూయా. కనుక లోకంలో మనం ఉన్నాం కనుక వాళ్ళు ఎలాగైతే లోకంలో ఉన్నారో ఇశ్రాయేలీయులు, వారి మధ్యలో పరిశుద్ధమైన మందిరం ఉందో, అలాగే మనం దేవుని మందిరం. ఈ క్రొత్త నిబంధన ప్రకారం మన దేవుని మందిరం మనలో, మన దేహంలో, మన యొక్క ప్రాణంలో, మన ఆత్మలో దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఎలా ఉంటే పాపమునకు దూరంగా ఉంటే పరిశుద్ధతకు దగ్గరగా ఉన్నట్టు. పరిశుద్ధతకు దగ్గరగా ఉంటున్నామంటే పాపానికి దూరంగా ఉన్నట్టు. అర్థమైందా? దేవుని స్తోత్రం. కనుక వాళ్ళ దగ్గర ఉన్నది, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అమోరీయులు, మోయాబీయులు, చెప్పాలి, హితీయులు, పెరిజీయులు, ఐగుప్తీయులు, మోయాబీయులు, అమోనీయులు, వీరి కార్యక్రమాలలో అన్నిటిలో వాళ్ళకంటే ప్రాముఖ్యంగా వీళ్ళే కనబడుతున్నారంట. ఎవరో పరిశుద్ధంగా ఉండవలసినటువంటి సంగతిని మరచి ఇశ్రాయేలీయులు మారిపోయారు. అందుకనే దేవుడు వారిని విడిచి. దీని నూతన సంవత్సరంలో
దేవుడు మనం విడిచిపెట్టకుండా ఉండాలంటే, దేవుడిని మనం అంటుకొట్టుకుని ఉండాలంటే, మనలో వీరు పోగొట్టుకున్నటువంటి ఆ ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితం మన జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితం నిలిచిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట, పరిశుద్ధమైన జీవితం క్రొత్త నిబంధన చేత కట్టబడిన మనం, లేదా యేసు రక్తంలో కడగబడిన మనకు ఉండవలసిన పరిశుద్ధత ఏమిటి? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధత వేరుబాటి జీవితం అనుకున్నాం, అది పవిత్రమైంది అనుకున్నాం, వాళ్ళు బాగొట్టుకున్నారు. క్రొత్త నిబంధనలో మనం కలిగి ఉండవలసిన పరిశుద్ధత ఏమిటి అంటే, పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట చదువుకున్నాం. మత్తయి సువార్త 5:28 చదువు. ప్రభు కోరుకునే పరిశుద్ధత నేను మీతో చెప్పినది ఏమనగా, స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము. అంటే అర్థం ఏంటి తెలిసింది? క్రొత్త నిబంధనలలో అప్పగించబడిన మనము, యేసు రక్తంలో కలగబడిన మనం, ప్రభువు మన దగ్గర నుండి కోరుకునే పరిశుద్ధత ఏమిటంటే, మన కోరికలను చంపాలి. వాళ్ళు వేరుబాటు కలిగింది పరిశుద్ధ జీవితం రాదని మాత్రం. క్రొత్త నిబంధన జనముగా మనకు అప్పగించబడినటువంటి ప్రభు మన నుండి కోరుకునే పరిశుద్ధత ఏమిటి అంటే చెప్పాలి, మన హృదయంలో, మన మనస్సులో వచ్చే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికలను మనం చంపాలి. అది పరిశుద్ధత. తెల్లబట్టలు వేస్తున్నంత మాత్రాన కాదు, తెల్లబట్టలు వెనకున్నటువంటి హృదయం ఉంది, తెల్లబట్టలు వెనకున్నటువంటి ఏముంది? మనస్సు ఉంది. దాని వెనకున్న దాన్ని పైనేమో మనుషులు చూస్తారు, లోపల దాన్ని ఎవరు చూస్తారంటండి? దేవుడు. ప్రభువు కోరుకునే పరిశుద్ధత ఏమిటంటే, క్రొత్త నిబంధనలో చెప్పాలి, కోరికలను మనం ఇప్పుడు చదివాం కదా. ఎవరైతే ఒక స్త్రీని మోహము, మరి ఎక్కడ చూస్తారు? అబ్బా ఆయన అంత బాగున్నాడు, అబ్బా ఈ కారు నాకుంటే బాగుంది, అరే వీళ్ళు నాకుంటే ఎక్కడ వస్తుంది చెప్పాలి. ఇప్పుడు ఈ శరీరానికి ఎంటికలు మనం బ్లడ్తో తీసుకుని పొందినవి వస్తాయా రాదా? తీసేసాం రాదు అనుకోవద్దు, అది వస్తాయి. దేవుడు సహజంగా పెట్టాడు. అలాగే కోరికలు మనకి వస్తాయి, రావట్ల. కానీ వాటిని ఏం చేయాలి తెలుసా? మనం అణిచివేయాలంటే దాన్ని ఏం చేస్తారు? కోరికలు చంపాలి. అణిచివేస్తే మళ్ళీ వస్తాయి. అణిచివేసాం అనుకోండి, ఏం చేస్తారు? చిన్నప్పుడు మా ఇంటి పక్కన పాపం వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే తాబేలు తీసుకొచ్చారు. అది లేవదని చెప్పేసి దాన్ని లేవకుండా ఏం చేశారంటే దాన్ని ఏమంటారు, బేషన్ లాంటిది పెట్టారు లేవదనుకుంది. అది కొద్దిసేపు లేవలా, అడిగిపోయింది అనుకున్నా. తర్వాత మనుషుల శబ్దం లేనప్పుడు ఏం చేసి తెలుసా? ఆ బేషన్తో పాటు పైకి తీసి మరి వస్తారు కదా. అణిచివేయటం కాదు, అణిచివేస్తే ఇంకోటి వస్తుంది. దాన్ని ఏం చేయాలి తెలుసా? చంపేయాలంటే. చంపేస్తే దానికి పుట్టడం అనేది అణిచివేస్తే మళ్ళీ వస్తారు కదా. ఇట్లా అణిచివేస్తాము, మన వల్ల తగ్గింది అనుకున్నాం, అది ప్లీజ్ నెక్స్ట్ కదా. అణిచివేయటం కాదు, దాన్ని చంపివేసుదుము కాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధమైన జీవితం మనం చూస్తే పరలోకం పరిశుద్ధమైంది, అంతేనే కాదు? పరలోకం పరిశుద్ధం, పరలోకం ఉన్న దేవుడు పరిశుద్ధమైనది, అంతేనే కాదు? హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఆయన పరలోకంలోనూ పరిశుద్ధుడే, భూమి మీద కూడా పరిశుద్ధుడే. పరలోకము పరిశుద్ధమైందే, దేవుడు కూడా పరిశుద్ధం. ఇప్పుడు మనం ఏమైనా చూస్తున్నాడు ఆయన? దాన్ని చదివే కదా. ఈ వాగ్దానంలో ముందుకెళ్తే ఏమంటాడు? నేను పరిశుద్ధుడు కనుక. హల్లెలూయా.
ఆయన ఎలా ఉన్నాడో మనల్ని కూడా ఆయన చూడాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక మనం చెడగొట్టేది పడగొట్టేది ఏంటో తెలుసా? ఇసరక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, కానీ పరిశుద్ధతను కాపాడకుండా మనం కలుషితం చేసేది, పతనం చేసేది, పాడు చేసేది ఏంటో తెలుసా? మనం చంపకుండా దాన్ని పెంచుతున్నాం. మనకు వచ్చే కోరికలను మనం దాన్ని చంపాలి. దేవుని స్తోత్రం. అప్పుడే వ్యభిచారం చేశారంటున్నాడు, అప్పుడే దొంగతనం చేశారంటున్నాడు, అప్పుడే అబద్ధము చేయనవసరంలా. నీ హృదయంలోకి వచ్చింది అంటే దానికి నీవు పోసి పెంచినట్లే. హల్లెలూయా. ఆ ప్రభువా అయితే క్షమించయ్యా అనుకోకుండా వచ్చేసి నేను ఊహించడం వల్ల వచ్చింది, దాన్ని మళ్ళా రాకుండా దాన్ని పూర్తిగా చంపేయను ఆయన అని అడిగితే నీకు సహాయముగా ఆయన కృప దేవుడు నువ్వు 2025లో 26లో ఇచ్చుడుగా. హల్లెలూయా. రోమాపత్రిక చదువుతాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. త్వరగా 6:22. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉండినందున ఆ పరిశుద్ధ కలుగుటయే. ఏంటండి క్రైస్తవుడి బలం ఏది చెప్పాలి? నేను బాగా ప్రార్థన చేస్తాను, నాకు బలం వచ్చేసిందని కాదు చెప్పాలి. పాపం నుండి విమోచింపబడ్డాను కాబట్టి దేవుడి ఎవరు దాసులు అవ్వాలి? పాపం నుండి విమోచించబడి పాపానికి దాసులం కాదు. ఇక పాపానికి భయపడకూడదు. ఇక పాపము మన హృదయంలో ఉండకూడదు. పాపపు ఆలోచన మన హృదయం రాకూడదు. దేవుని స్తోత్రం. ఎన్నో మార్లు చెప్పే పాపం అంటే ఏంటో నేను బయటికి వెళ్ళలేకనే. పాపం మన హృదయంలోకి రాకూడదు. కనుక ఆ పరిశుద్ధతయే క్రైస్తవుడికి, సంఘానికి బలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధతయే మనకి బలం, నీతి. ఆమేన్. దాని అంతం ఏంటో తెలుసా? మరణం కాదు. దాని అంతం ఏంటో తెలుసా? నరకం కాదు. దాని అంతము నీవు పరిశుద్ధతకు లోబడి, పరిశుద్ధతను కాపాడుకుని, పరిశుద్ధతలో కట్టబడి, పరిశుద్ధతలో నిలబడి, పరిశుద్ధతలో నడిస్తే మనం బలవంతులుగా ఉంటాం. ఆ బలమే మరణం కాదంట, నిత్య జీవం. నిత్య జీవం పొందాలంటే, నిత్య జీవం అక్కడ వెళ్ళాలంటే, నిత్యం ఆయనతో ఉండాలంటే నువ్వు ఈ లోకంలో ఉండగానే పాపానికి విడిచిపెట్టినటువంటి పాపానికి దాసులుగా కాదు, దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉండాలి అంటే నీ మనస్సులో వచ్చే కోరికలు, నీ హృదయంలో వచ్చే కోరికలను పూర్తిగా దాన్ని ఏం చేయాలంటే నరికేసేయాలి. హల్లెలూయా. వారి పరిశుద్ధిలో చాలా మంది ఏం చేస్తారు తెలుసా? సంవత్సరం అంత ముందు ప్రభువా నేను పాపం చేశాను, క్షమించండి. కాబట్టి క్షమాపణ బాగానే కోరుతాం. వాళ్ళు రెండోసారి క్షమాపణ కోరే అవకాశం ఎందుకు? అర్థమవుతుందని చెప్పేది. వచ్చిందా దైవజనుడి గురించా? వచ్చిందా సంఘం గురించా? వచ్చిందా దైవజనుల గురించా? వచ్చిందా ఒక పరిచయం చేస్తున్న ఒక యవనస్తుల గురించా? వస్తే అది వెంటనే పూర్తిగా దాన్ని కట్ చేసి క్షమాపణ కూడా ఆవిడతో మరలా నీ తలంపు వస్తుంది. దాన్ని రాకుండా ప్రభా మొన్నే నేను అనుకున్నాను, మరలా వచ్చింది, ఏడుస్తున్నాములో దాన్ని పూర్తిగా మీరు కాల్చివేయుదురుగా. అప్పుడు అన్నప్పుడు వాళ్ళు వచ్చి క్షమాపణ అవసరం. నువ్వు పద్దాగా అడుగుతున్నావంటే నేను ఇంకా దాన్ని ఏం చేస్తున్నావు? దానికి ఇంకా నువ్వు లోబడిపోతున్నావు. సత్యం తెలిసిపోయి కదా దాన్ని లోబడుతున్నావు. పదే చెప్తున్నావు అంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటే మారని బుద్ధి, మారని మనస్సు, దాన్ని పెంచి నీ హృదయంలో దానికి స్థానము ఇక డైరెక్ట్ చూడాలా. దైవజనుడైనా, దైవ సేవకులైనా, సంఘాన్నైనా, ఆ వ్యక్తినైనా అప్పుడే నిర్మోహమాటం లేకుండా నీ జీవితంలో పరిశుద్ధతలో నిలబడ్డావు. హల్లెలూయా. కాదంటారా? అవునంటారా? అవునంటారా? కాదంటారా? హల్లెలూయా. అది నేను ఎవరైనా చూడలేకపోతున్నాను. ఏదో అపవిత్రత మనలో దాన్ని పోషిస్తున్నాం, దాన్ని పెంచిస్తున్నాం. దైవజనులు చూడలేకపోతున్నాం, దైవజనులు చూడలేకపోతున్నాం, సంఘాన్ని చూడలేకపోతున్నాం అంటే మనలో ఏముందో తెలుసా? మనం తల పెడుతుంది. అందుకంటాడు దేవుడు, అంటాడు ఇదిగో కయ్యను నీ తలను పైకి
ఎత్తుకోలేకపోతున్నావు. సత్క్రియ చేస్తే నువ్వు తలనెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే నీ తల నువ్వు కిందకి అని అవకాశం ఇచ్చాడు. దానికి దేవుడున్నా, దేవుడు వచ్చి మాట్లాడుతున్నా, తన హృదయంలో తన కోరికకి పెంచి పోషిస్తున్నాడు. అందుకని దేవుడు వచ్చి మాట్లాడినా ఏం చేస్తున్నాడు? తన తలను పైకి ఎత్తలేకపోతున్నాడు. దేవుడు తెలిసిన బట్టి ఇంకా ఉంది. పాపముని ఇంటి వాకిట పొంచి ఉంది, దానికి అవకాశం ఇవ్వకు. అది పాపమైనా, అది అసూయ అయినా, అది ధ్యాసమైనా, ఇంకా ఏదైనా కానీ దానికి అవకాశం ఇవ్వకు. దాన్ని మొదట్లోనే దాన్ని తెచ్చివేయి. నీ పరిశుద్ధికి ఆటంకంగా ఉండేది, నీ పవిత్రత భంగం చేసే ఏ కార్యమైనా నీ జీవితంలో పని చేయనే. ఎవరిది ఆటంకం అవుతుంది? నీ ఆత్మీయకి ఆటంకం అవుతుంది. నువ్వు ఎత్తబడే ఆ పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ స్థలానికి ఆటంకంగా నిలబడేది ఏదైనా కానీ దాని పునాదులతో సహా దాన్ని కలిగించేసాడంతే. యేసు రక్తమే జై. హల్లెలూయా. ఎందుకంటే పరలోకం పరిశుద్ధమైంది, పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చిన పరిశుద్ధుడే, పరలోకంలో ఉన్న కూడా పరిశుద్ధ. ఆ పరిశుద్ధతే ఆయన రక్తము కాచి కొన్నవారిలో ఆయన చూడాలన్నాడు. అందుకే పదే పదే అంటున్నాడు, కొత్త నిబంధనలు పాత నిబంధనలో పేతురుపత్రికలో అంటాడు, నేను పరిశుద్ధుడు అయినట్లు మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఎందుకు ఇన్ని మాటలు ఆయన అంటున్నాడంటే ఆయన పరిశుద్ధులుగానే భూమి మీద సృష్టించాడు. ఆయన దేవుడి సంఘానికి, మన సంఘానికి ఇస్తున్నటువంటి వాగ్దానం, మీరు పరిశుద్ధులై ఉంటున్నట్లు పడిపోతున్నా కొరకు ప్రార్థన చేయండి అనుకుంటూ. ఎక్కడ పడిపోతున్నావు నీకు తెలుసు. మళ్ళా కట్టుకుని మళ్ళా చేయకుండా, దానికి దాసోహం కాకుండా, నీ మాట అయినా, నీ చూపైనా, నీ ప్రవర్తన, నీ ఉద్దేశాలైనా మరొకసారి 2026వ సంవత్సరం దానికి అవకాశము ఇవ్వకూడదు. నీ జీవితం ఎలా ఉంటుందో చూడు, నీ బ్రతుకు ఎలా ఉంటుందో చూడు, నీ అభివృద్ధి ఎలా ఉంటుందో చూడు. ఇక హద్దులు దాటిపోయి ఉంటాయి. ఊహించలేని అద్భుతాలు మనం చూడగలుగుతాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ నూతన సంవత్సరంలో, ఈ క్రొత్త నిబంధనకి కట్టబడినటువంటి మన జీవితం ఉండవలసిన పరిశుద్ధత ఏమిటంటే, పాత నిబంధనలో గమనిస్తుంటారు ఆయన పరిచయం చేయాలని ఆశపడుతుంది. ఆ పరిశుద్ధత ఎవరు అంటే మీరు గుర్తు చేస్తాను, చదివిస్తాను. సాధ్యమైతే వచ్చే వారం పూర్తిగా దాన్ని వివరిస్తాను. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. 39, 9వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను నుండుటకైనను ఆమె మాట వినువాడు ఆమె. ఇది పరిశుద్ధత. అదేంటండి, పాత నిబంధనలో ఒక ఆయన పరిశుద్ధత ఎలా ఉండవు, క్రొత్త నిబంధనలో ఉన్న మానవ దేవుడు చెబుతున్నాడు. ఎలా ఉన్నాడంటండి? ఒక దినం కాదు, 2 దినాలు కాదు. ఎప్పుడేమంటండి? దినదినము పాపము ఆయన వెంబడిస్తూ ఉంది, పాపం ఆయన అంటుతా ఉంది. అయితే ఏం చేస్తున్నాడంటే ఆయన చెప్పాలి, ఏం చేస్తున్నాడు? యోసేపు దినదినము బాధించబడుతున్నాడు, దినదినము ఆయన శోధించబడుతున్నాడు, దినదినము పదే ఆ మాటే ఆయన చెవులు మారుతా ఉంటాయి. అయినా ఏం చేశాడు? ఆయన అవకాశం దొరికింది కదా అని చెప్పేసి, అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి పాపానికి దగ్గరయ్యాడా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు చంపేశాడా లేదా? చంపేశాడు అంతే. హల్లెలూయా. మనం 2000 సంవత్సరాలు జీవించామన్న సంగతి కాదండి, 100 సంవత్సరాలు జీవించామన్నటువంటి విషయం బట్టి వాళ్ళు సంతోషించారు. మనం ప్రభు కొరకు ఎలా జీవించామో, ఆయన అనుకున్నట్టుగా మనం జీవించామా లేదు. అందుకంటే ఒక్క మాట ప్రసంగిలో ఒక మాట, ఆ మాట చదివిస్తాను, వివరించు ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఏమండి, ఒకడు 100 మందిని పిల్లలు కానీ దీర్ఘాయుష్మంతుడై, అదే 2000 సంవత్సరాలు జీవించినను
సుఖానుభావము మెరుగకయు తగిన విధంగా జీవించకపోతే, తగిన రీతిలో సమాధి చేయబడకపోతే, సమాధి తగిన రీతిలో సమాధి చేయబడకపోతే వారి గతి కంటే పడిపోయిన పిండం యొక్క అసలు ఎందుకు మాట అంటాడు? అర్థమైందండి? కోర్టులో ఉన్నాయండి, ఒక పేరుందండి, ఎక్కువ సంవత్సరాలు జీవించాడండి. ఫ్లైట్ మీద వెళ్ళాడండి, ఫ్లైట్ కూలిపోయి చచ్చిపోయాడు. మాంసం ముక్క, దానిలో చాలా మంది ఉన్నారు. ఆయన మాంసం ముక్క ఏది? అన్ని సంవత్సరాలు బ్రతికాడు, అంత ఆస్తి ఉంది. ఈ వాక్యం అర్థం అవడానికి చెప్తాను మీకు. అంత ఆస్తి ఉంది, అంత పేరుంది, ఫ్లైట్లో కూలి చనిపోయాడు. చాలా మంది చనిపోయారు. ఆయన మాంసపు ముద్దను ఎవరైనా ఇది అని చెప్పి గుర్తిస్తారా? ఎవరో పట్టుకొస్తారు, ఇది ఆయన అనుకుంటారు, తీసుకొచ్చి అసలు అది ఏమన్నా సమాధి కార్యక్రమం వేరుందా? విలువుందా? ఇంకో మాట అంటాడు, వాడికంటే పుట్టటంలోనే చచ్చిపోతాడు. చూసావా? అసలు ఈ దుర్దిన వాళ్ళే చూడలేదు, దేనికి గర్వించలేదు, దేనికి అతిశయపడలేదు, దేనికి దాసోత్సవం కాలేదు, ఏ పాపం అయింది అది దేవుడు అంటున్నాడు. అర్థమైంది ఈ మాట? అర్థమైనా వాళ్ళకి దేవుని స్తోత్రం చేద్దాం. అర్థం అవ్వలేదా? మరొకసారి చదవండి ఆ మాట. మిమ్మల్ని వదిలిపెట్టిన రెండవది ఒకడు ఇక్కడ చూడండి, ఆయన ఎలా ఉన్నాడంట, ఒకసారి ఒకడు 100 మంది పిల్లలు కానీ, అంటే 2000 సంవత్సరాలు జీవించాడు అనుకోండి, లేకపోతే 1000 సంవత్సరాలు జీవించాడు అనుకోండి, చిరకాలం జీవించను అతడు అయ్యండి. వాడు సుఖానుభవం అంటే అర్థం ఏంటి? ఆనందం, సంతోషం ఎరగకయు, తగిన రీతిని సమాధి చేయబడకయు ఒంటిని ఎడల ఏమంటే వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క. ఇప్పుడు అర్థమై ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమై ఉంటది. దేవుని స్తోత్రం. అంత బ్రతికి తన యొక్క సమాధి కార్యక్రమం విలువ లేనిదిగా ఉంటే తన బ్రతుకు ఏమన్నా అర్థమేమన్నా? అర్థమో లేదు. ఇప్పుడు ఎవరు మేలు అంటున్నాడు దేవుడు? పుట్టడంలోనే ఈ భూమి మీద చనిపోయినటువంటి పిండము మేలు. అన్ని అనుభవించాడు, కానీ పేరుంది, కానీ సరైన విధంగా ఆయన జీవితం ముగింపు లేదు. కానీ పుట్టాడు, కానీ ఇక్కడ ఏ పాపము లేకుండా చక్కగా పుట్టిన వెంటనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు మేలు అంటున్నాడు దేవుడు? అర్థమేంటండి? మరి ఇక్కడ 100 సంవత్సరాలు బ్రతికేమని కాదు, 5 సంవత్సరాలు బ్రతికేమని కాదు, మంచి పేరుంది అని బ్రతికేమని కాదంట. మన పరిశుద్ధతను ఎంత చక్కగా కాపాడుకున్నామో అదే లెక్కల్లోనికి వచ్చు. హల్లెలూయా. 10 మందిలో ఉండగా నీ పరిశుద్ధత జాగ్రత్తగా ఉన్నా, 10 మందిలో ఉండగా బ్రతుకుతాం. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ పరిశుద్ధత కాపాడు. ఎప్పుడంటండి? 100 మందిలో ఉండగా నీ పరిశుద్ధత కాపాడుకుంటున్నావు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, ఒంటరిగా ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటి? ఒంటరిగా 10 మందిలో ఉన్నప్పుడు నేను ప్రార్థనాపరులను, నేను దేవుని వేదిక పెట్టిని అని సన్నాలు కనపడతాను. అంటే ఒంటరిగా ఉన్నటువంటి భక్తి, ఒంటరిగా ఉన్నటువంటి పరిశుద్ధ, ఒంటరిగా ఉన్నప్పుడు జీవితం ఎవరి లెక్కలోకి వెళ్తుంది? దేవుని లెక్కలోనికి వెళ్తుంది. ఎందుకు మాట చెప్పాలంటే నీ ఫోన్ కాల్ డేటా అంతా మన భర్త మనం చూడకపోవచ్చు, మన తండ్రులు మనం చూడకపోవచ్చు, మన స్నేహితులు మనల్ని చూడకపోవచ్చు, కానీ నీ డేటా మొత్తం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుడి సన్నిధికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అది ఎక్కడ వేయాలో అక్కడ తీసుకొచ్చేస్తాడు ఆయన, ఎక్కడ రేపాలో అక్కడ రేపుతాడు. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి దేవుడికి? ముందుగానే మనం సరి చేసుకోవాలి కదా, ముందుగానే మనం చక్క పెట్టుకోవాలి కదా. హల్లెలూయా. ఇక్కడ రికార్డింగ్ కాకపోయినా అక్కడ రికార్డ్ అయిపోతే ఆయన అన్నాడు, ఇంట్లో చెప్పుకున్నది చెవులో చెప్పుకున్నది నేను మిద్ది మీద ప్రకటిస్తాను అన్నాడు. ఆయన అన్నాడా లేదా?
అన్నాడా లేదా? అవకాశం ఇవ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం ఏమిటంటే నువ్వు రహస్యంగా అనుకుంటున్నావేమో, కానీ మన దేవుడు అంటండి ఆ రహస్యాలను కొండ పగలగొట్టినట్టు పగలగొడతాడు. నీ కుటుంబం మీద వేయకూడదు, నీ పిల్లల మీద వేయకూడదు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడకూడదు. పడకుండా ఉండాలంటే ఇంకొక వేరే వ్యక్తికి నువ్వు అవకాశము ఇవ్వకూడదు. నీ పరిశుద్ధి గురించి నీ సాక్ష్యము చెడ్డగా ఎక్కడ ఎవరికి హల్లెలూయా. పరిశుద్ధ 10 మందిలో బ్రతకటం కాదు, 10 మందిలో కాపాడుకోవడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే నీ ఫోను, నీ జీవితం, వ్యక్తిగత నడవడిక, నీ వ్యక్తిగత జీవితం ఎవరికి కనపడుతుందంటండి? దేవుడికి. ఆయన ఎవరో తెలియదు అనుకున్నాడు దావీదు. నేను రాజుని అనుకున్నాను, నన్ను ఎవరు లెక్కాడలేదు అనుకున్నానంట. ఏమో అప్పు చేశాడు ఆయన. రాజుని వదలడు, ముఖ్యమంత్రిని వదలడు, ప్రధానమంత్రులను, ప్రెసిడెంట్ కూడా, పాస్టర్ గారిని వదలడు, పాస్టర్ గారిని కూడా. హల్లెలూయా. పక్షపాతం లేదు, అందరూ ఒకటే ఆయనకే. కాదా? అవునా? అవునా కాదా? హల్లెలూయా. ఆయన అనుకున్నాడు నా దేశ క్షేమం కొరకు, దేశం విడుదల కొరకు నేను సైన్యాన్ని పంపించాను, నాకేంటిలే, నేను చక్కగా నిద్రపోదాం అనుకున్నాడు. నిద్రపోయాడు. సాయంకాలం వేసాడు, లేవగానే చూడకూడదు దృశ్యాలు చూశాడు. యేసునామ దూరం కాక, యేసునామ మరలా కంటికి రావద్దు అని అలా ఉందా? దాన్ని కాస్త ఇంటికి పిలిచాడు, దాన్ని కాస్త భోజనం పెట్టాడు, దాన్ని కాస్త పాలు పరిపేశాడు, దాన్ని కాస్త సంతోషించి కప్పు పెట్టేశాడు. చివరికి చెడవార్త వచ్చింది. మరి తన భర్తను పిలిచి ఇది ఈ అపవిత్రత ఆయన మీద పోవాలని ఆయన పిలిచి, నువ్వు పెళ్ళయింది, యుద్ధంలోకి వెళ్తున్నందుకు సంతోషించదు. ఆయన ఒక మాట అన్నాడు, దేవుడు ఆయనతో మాట, ఈ సమయమా వారితో సుఖించడం, ఇంట్లో కట్టుకుని ఇంట్లో ఆనందించడం, ఇల్లు ఓపెన్ చేసుకోవడం, రాజ్యం అంతా వీళ్ళప్పుడు యుద్ధం చేస్తుంటే నేను సంతోషించాలి, వద్దు రాజా అన్నాడంట. వీళ్ళ అన్నాడంట. మళ్ళీ రాజభవనంలో ఎక్కడో ఒక చోట సైనికులు పడుకునే దగ్గర పడుకున్నాడంట. ఆయన భయం వేసింది. తర్వాత ఆయన తప్పించాడు. ఎవరు? రాజుని భావించి తప్పించాడు. ఈ విషయం తప్పుపాడుతూ అనుకున్నాడు. చివరికి ఏం జరిగింది తెలుసా? నా దారి ప్రవక్త పంపించాడు. ఇదిగో నువ్వు రహస్యంగా చేసావు, నేను కాల్ డేటా అంతా ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుడు నా దగ్గరికి పంపించాడు, నేను నీ దగ్గరికి వచ్చాను. నిజమా కాదా? నాకు ఇది తెలియదు అన్నట్టుగా మాట్లాడు. ఎవడెవడ ఆ రాజ్యంలో ఉంటే నా రాజ్యం కూలిపోతుందంటే రాజా నువ్వే అని గంటకు వచ్చాడు. ఏమన్నాడంట? ఎగిరాడు, బాగా ఎగిరాడు. ఎవడాడు? ఇప్పుడు వాడు చంపేయాలన్నాడంట. అయితే ఆ రాజు ఆ వ్యక్తి ఎవరో కాదు, అప్పుడు అన్నాడు, ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను పాపంలో పుట్టినవాడు, నా పాపము అయ్యా హేమంతో తెల్లగాను, అయ్యా హిమం కంటే తెల్లగాను అడిగయ్యా పరిశుద్ధపరచయ్యా. దేవుని స్తోత్రం. రహస్యం ఏది చేసినను అది దైవజనం దాకా రాకపోవచ్చు, సంఘం దాకా రాకపోవచ్చు, అది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? హల్లెలూయా. ఎందుకు సమస్య తెచ్చుకో. ఈ నూతన సంవత్సరంలో ఆ జీవితాన్ని మనం విడిచిపెట్టుదాం గాక, పూర్తిగా దాన్ని గుడ్ బై చెప్పుదాం గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవించేవారిగా కొత్త నిబంధన సంఘముగా ఈ కొత్త సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే మన కోరికను చంపివేసేవారిగా, ఎన్నో సంవత్సరాలు జీవించేవాళ్ళం గర్వపడతాం కాదు, ఎలాగా ప్రభు కోరుకున్నట్టుగా మనం జీవించామా లేదా అనేది ప్రాముఖ్యంగా దేవుడు కోరుకుంటున్నాడు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దినదినము యోసేపు ఏం చేస్తాడంటే నొప్పిస్తూ వస్తుందంట. అయినను దాన్ని పూర్తిగా దాన్ని విండవల దాన్ని నరికేశాడంతే. దేవుని స్తోత్రం. అలా ఉంటే నిన్ను, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఆశీర్వాదంగా దేవుడు ఉంచుతాడు, నీ దేశం కొరకు ఆశీర్వాదంగా ఉంచుతాడు, నీ అయిన వారి కొరకు ఆశీర్వాదంగా అలా ఉన్నాడు. కనుకనే యోసేపు తన కుటుంబానికి పోషణకరంగా అన్నాడు. దేవుని స్తోత్రం. ఆకలితో మరణించవలసినటువంటి యోసేపు సమాంతికులందరూ కూడా ఎక్కడికి వచ్చారంటండి? 70 మంది ప్రజలు, తన తండ్రి, తన అన్నలు, తన అన్నభార్యలు, వారి పిల్లలు 75 మంది ఎక్కడికి వచ్చారంటే ఐగుప్తు దేశానికి వచ్చారు. ఈయన ద్వారా పోషించబడ్డారు, ఈయన ద్వారా పెంచబడ్డారు. దేవుడి స్తోత్ర. ఈయన ఏడకు వచ్చారు. ఎందుకో తెలుసా? ఈయన పరిశుద్ధత అనేకులకు ఆశీర్వాదంగా మారింది. ఈయన పరిశుద్ధత వారందరికీ పోషణకరంగా
మరి దేవుని స్తోత్రం. కనుక మన పరిశుద్ధతే ఇతరులను ప్రభావితం చేస్తుంది. మన పరిశుద్ధతే మన వారికి పోషణగా నిలబెడితే, మన పరిశుద్ధతే అనేకులను ప్రభు ఎంత పరిశుద్ధుడో తెలియజేసేటట్లుగా రాదన్నాడు. నీ దేవుడు గొప్పడయ్యా, అందుకే ఈ ఐగుప్తు దేశానికి నేను రాజునైతే అవ్వచ్చు కానీ రెండో రాజు నీవే. ఏమన్నారంటండి? ఎంతగా దేవుడు తను హెచ్చించడానికి మర్మం ఏమిటి, కారణం ఏమిటో తెలుసా? యోసేపులో ఉన్న పరిశుద్ధత. పాపం చేయాలని అవకాశం వచ్చింది, అది చాటునా, అది రహస్యంగా. హల్లెలూయా. ఆయన చేశాడా? దినదినం ఒకరోజు కాదంట ఆయన శోధించింది. దినదినము నీ జీవితంలో దినదినం ఏది నువ్వు చిక్కుపడుతున్నావో, ఏది నిన్ను బాధిస్తుందో దాన్ని పూర్తిగా తెలియజేయాలి. ఈ నూతన సంవత్సరంలో కొత్త నిబంధన సంఘముగా మన కోరికను దాన్ని ఏం చేయాలంటే స్త్రీని మోహంతుడు చూపుట ద్వారా ఆ దినమే మనం ఏం చేసామంటే పాపము చేస్తాం. కనుక పాపం చేసిన ద్వారా దేవుని దూరస్తులు అవటం కాదు, మనకు వచ్చే ఆశీర్వాదానికి ఆటంకంగా ఉండిపోతాం. దేవుని స్తోత్రం. దేవుడిని పిలిచి దీవించడానికి, దేవుడిని పిలిచింది ఆ పరిశుద్ధ పట్టణంలో నిన్ను నిలబెట్టడానికి, నేను దీవించి ఆయన పట్టణంలో ఆయన స్థలంలో దేవుడు వచ్చాలి. అందుకే దేవుడు అంటాడు, మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు. అది సంగమం. దేవుడి స్తోత్రం. నీవే నష్టపోవాలన్నా నీవే, నువ్వు దీవించబడాలన్నా నీవే, పరలోకంలో కాదు నరకానికి వెళ్ళాలన్నా నీవే, పరలోకం వెళ్ళాలన్నా ఎందుకు ఏముండాలి? వ్యక్తిగతమైన అదే దేవుడు నీకే అప్పగించాడు, పరలోకం నీకే అప్పగించాడు, నరకం దేవుడు నీకు అప్పగించాడు, శాపం మరి దేవుల్లో ఉండాలనుకున్నావు, నువ్వే తెలుసు. హల్లెలూయా. అది 2026 సంవత్సరాల వార్త. అందుకని అన్నాను, మొదటిది పాతను వేరు జీవితం వారు కోల్పోయారు. కొత్త నిబంధన సంఘముగా మనం దేవుడు మనకి చూసే ఆ పరిశుద్ధ కోరికలను మనం చంపుదుముగా. బాప్తిసం తీసుకుని దేవసంలో సాగుతున్నా, దేవసంలో ప్రార్థన చేస్తున్నా, దేవసంలో వాక్యం చదువుతున్నా, సహవాసంలో కూడుకుని మన జీవితంలో కోరికలు రాకుండా మానవు. వాటిని అడచటం కాదు, వాటిని పూర్తిగా చంపివేయాలి. వారే పరిశుద్ధమైన జనం, వారే పరిశుద్ధమైన బుద్ధి, వారి పరిశుద్ధమైన స్థలంలో దేవుడి స్థలంలో ఉంటారు. వారి కొరకే దేవుడు దాచబడిన దీవెనలు ఏమంటే కొల్లతలు లేకుండా, హద్దులు లేకుండా దేవుడు వారిని దీవిస్తాడు. ఈ మాటలు మన ఇంట్లో దేవుడు దీవించుగా. ఆమె ప్రార్థన చేద్దాం. తలలు వచ్చి పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, మహోన్నతుడా, మహోపకారి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. సంఘ వాగ్దానాన్ని చాలా సంఘ వాగ్దానం ప్రభా ద్వారా మాకు వచ్చే మేలు లేవండి. ఈరోజు మాతో గట్టిగా మాట్లాడారు. మీరు పరిశుద్ధులై ఉంటున్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నారు. పాత నిబంధన పరిశుద్ధత వేరుబాటు జీవితమయ్యా, కానీ వాళ్ళు పాడు చేసుకున్నారు. ఆయన కలిసిపోయిన పరిశుద్ధ జనాంగమై ఉండి కూడా చేయకూడని కార్యాలు చేస్తూ ఇక అవమానముగా అభ్యంతరకరంగా జీవించారు. అందుకే వారి శత్రువులకు అప్పగించబడ్డారు, వారు సమాధానం లేకుండా జీవించారు. కనుక తండ్రి, ఈ కొత్త నిబంధన సంఘముగా, సార్వత్రిక సంఘముగా మా జీవితం 2026 సంవత్సరంలో ఆ పరిశుద్ధతను మీరు కోరుకుంటున్నారు. ప్రభా, మా పరిశుద్ధతను మీరు కోరుకుంటున్నారు. ఆ పరిశుద్ధత ఏంటంటే మాకు వచ్చే కోరికలను మేము చంపాలి. అది ఏదైనప్పటికీ నాయన ఈ ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి వ్యతిరేకమైనటువంటి అపకీర్తి కలిగినటువంటి అసమాధానం కలిగజేసేటువంటి నాయన, అభ్యంతరం కలిగజేసేటువంటిది అది ఏదైనప్పటికీ నాయన దాన్ని మేము ప్రభా అనర్చడం కాదయ్యా, దాన్ని మేము ప్రభా పూర్తిగా చంపివేయాలని ఈరోజు మాతో మాట్లాడారు. ఆయన పరలోకం పరిశుద్ధమే, మీరు పరిశుద్ధమైన భూమి మీద మీరు పరిశుద్ధులే, పరలోకంలో పరిశుద్ధులే. మేము కూడా భూమి మీద పరిశుద్ధులే కాబట్టి పరలోకంలో పరిశుద్ధులుగానే మేము ఎత్తబడాలని మీరు ఆకాంక్షిస్తున్నారు, మీరు ఆలోచన చేస్తున్నారు. ఆ పరిశుద్ధులు మా వ్యక్తిగత పరిశుద్ధం అయ్యా, మేము రక్షించబడ్డామని మీ రక్తంలో కడగబడ్డాం. మీరు వచ్చేంత వరకు, మీరు చనిపోయేంత వరకు మా పరిశుద్ధులు మేము వ్యక్తిగతంగా కాపాడుకోవాలయ్యా. తండ్రి, నీకు వందనాలు. సాతాను ఏది విధవ చేతనైనను
మాకు కోరికలు కలగజేసి మీకు దూరస్తులుగా ఉండాలని, ఒకవేళ ప్లాన్ కలిగి ఉన్న 2026 సంవత్సరంలో నాలుగున్నర వచ్చులనే పడిపోకుండా ఉండడానికి మమ్మల్ని ప్రేమించిన ఆయన ఈ వాగ్దానం ఇచ్చారయ్యా. తండ్రి ప్రభా, ఎప్పటికీ మీరు పరిశుద్ధతనే కోరుకుంటున్నారయ్యా. పరిశుద్ధులుగా ఉండటమే మీరు చూస్తున్నారు నాయన. ఏ కోరుకునే పరిశుద్ధ, మనుషులు కోరుకునే పరిశుద్ధత కాదయ్యా, మనుషులు చూసే పరిశుద్ధత కాదయ్యా. మీరు చూసే పరిశుద్ధతలో మీరు మమ్మల్ని కట్టుదురు కాక, ఆ పరిశుద్ధత మేము కలిగి ఉందము కాక. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని బలపరచండి, దీవించండి. మీరే మహిమ తెలుసుకోండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగా. తండ్రి దేవుని ప్రేమ, మన కృష్ణుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి కూడిన మనతో లోకంలో సకల పరిశుద్ధులు సదాకాలం తోడే నడిపించునుగా. ఆమేన్.